అది ఏపీలో కీలకమైన జిల్లా. అక్కడ పవర్ ఉంటే ఆ రాష్ట్రం మొత్తం గుప్పెట్లో ఉన్నంత దర్జా. గత 5 ఏళ్లు ఇలాంటి వైభోగం అనుభవించిన అక్కడి నేతలు ఇప్పుడు మాత్రం గప్చుప్. పవర్లో ఉండగా అంతా తామయ్య అన్నట్లు చక్రం తిప్పిన నేతలు ఇప్పుడు భూతద్దం పెట్టి వెతికినా కనిపించట్లేదు. పార్టీ పనికి అందుబాటులోకి రావట్లేదు, క్యాడర్ని కలవట్లేదు. అసలు జిల్లాలోనే ఉన్నారా అంటే ఎక్కడున్నారు? అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఉమ్మడి విశాఖ జిల్లాలో వైసీపీ నేతలు పూర్తి సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయారు. అధికారంలో ఉండగా రాష్ట్ర స్థాయిలో చక్రం తిప్పిన జిల్లా నేతలు ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. దాదాపు నెల రోజులుగా చాలా మంది లీడర్లు బయటకే రావడం లేదు. తమ ఓటమికి కారణాలేంటనే కనీస సమీక్ష కూడా చేయడం లేదు. ముఖ్యంగా పార్టీ అధికారంలో ఉండగా మంత్రి పదవులను అనుభవించిన వారు ఎక్కడా కనిపించకపోవడం పార్టీలో హాట్ టాపిక్ గా మారుతోంది. విశాఖ జిల్లాలో వైసీపీకి ఎందరో నాయకులు ఉన్నారు. ఆ పార్టీ అధికారంలో ఉండగా విశాఖను పరిపాలనా రాజధాని చేస్తామని ఎంతో హడావిడి చేసింది. స్థానిక నేతలకు పార్టీలోనూ ప్రభుత్వంలోనూ పెద్దపీట వేసింది. మాడుగుల మాజీ ఎమ్మెల్యే బూడి ముత్యాల నాయుడు, భీమిలి మాజీ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు, అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే గుడివాడ అమరనాథ్లకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించింది వైసీపీ. అయితే ఈ ముగ్గురు ఈ ఎన్నికల్లో ఓడినా అమరనాథ్ తప్ప మిగిలిన ఇద్దరూ ఆచూకీ లేకుండా పోయారని క్యాడర్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రిషికొండ ప్యాలెస్ పై తెగ హడావిడి చేస్తే అమరనాథ్ తప్ప ఏ ఒక్క వైసీపీ నేత కూడా పల్లెత్తు మాట మాట్లాడలేదు. దీంతో వైసీపీ ఆత్మరక్షణలో పడిపోవాల్సి వచ్చింది. పార్టీ అధికారంలో ఉండగా అధికారం అనుభవించిన నేతలు ఓటమి తర్వాత సైలెంట్ అవడాన్ని కార్యకర్తలు ఆక్షేపిస్తున్నారు. రాష్ట్రంలో జిల్లాల్లోనే వైసీపీ తుడిచిపెట్టుకుపోగా విశాఖ జిల్లా మాత్రం ఆ పార్టీకి గౌరవం దక్కేలా 2 ఎమ్మెల్యే, ఓ ఎంపీ సీటులో గెలిపించారు ఓటర్లు. ఇక ఓ రాజ్యసభ ఎంపీ, 3 ఎమ్మెల్సీలు కూడా వైసీపీ తరపున ఉన్నారు. అంటే రాష్ట్రంలో మరే జిల్లాలోనూ లేనంత సంఖ్యలో 6 ప్రజా ప్రతినిధులు ఉమ్మడి విశాఖ నుంచి వైసీపీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ వీరెవ్వరూ ఎన్నికల ఫలితాల తర్వాత కనిపించలేదు. విశాఖ, అనకాపల్లిలో నిర్మించిన వైసీపీ జిల్లా కార్యాలయాలకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసినా ఏ ఒక్కరూ స్పందించలేదు. మాజీ మంత్రి గుడివాడ అమరనాథ్ తప్ప మిగిలిన నేతలంతా గప్చుప్ అన్నట్లే వ్యవహరిస్తున్నారు. జిల్లాలో వైసీపీకి బలమైన నేతలు ఉన్నారని ఇన్నాళ్లు క్యాడర్ మురిసిపోయేవారు. చోడవరం మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, యలమంచలి ఎమ్మెల్యే రమణమూర్తిరాజు, విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గతంలో దూకుడుగా వ్యవహరించి ఆయా నియోజకవర్గాల్లో సర్వం తామే అన్నట్లు చక్రం తిప్పేవారు. అయితే పార్టీ ఓడిపోయాక వీరెవ్వరూ కార్యకర్తలను పట్టించుకోవడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గ్రేటర్ విశాఖ కార్పొరేషన్తో పాటు జిల్లా పరిషత్లోనూ వైసీపీయే అధికారంలో ఉంది. కానీ ప్రభుత్వం మారిన తర్వాత ఈ పదవుల్లో ఉన్న నేతలు సైతం పార్టీపరమైన పనులకు దూరంగానే ఉంటున్నారు. ఇలా మొత్తం ఉమ్మడి విశాఖ జిల్లాలో వైసీపీ ముఖ్య నేతలు పత్తా లేకుండా పోవడంపై కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలుగా పోటీ చేసిన నేతల కోసం తామెంతో త్యాగాలు చేసి క్షేత్రస్థాయిలో పోరాడితే ఇప్పుడెవ్వరూ పట్టించుకోవడం లేదంటున్నారు. ఇదే అదునుగా అధికార పక్షం టార్గెట్ చేస్తూ ఉండడంతో చాలా మంది దిగువ స్థాయి నేతలు బయటకు రావడానికి కూడా భయపడుతున్నారు. కష్టకాలంలో అండదండగా నిలవాల్సిన నేతలే తప్పించుకు తిరిగితే తమ పరిస్థితి ఏంటని నిలదీస్తున్నారు. మొత్తానికి నేతల అజ్ఞాతవాసంతో విశాఖ వైసీపీ విలవిలలాడిపోతోంది.